ఈరోజు ఆదిరత్నాల నిమిత్తం భోగ్ సందేశాన్ని రుక్ని బెహన్ ద్వారా విందాము. ఈరోజు ప్రియమైన బాబా దగ్గరకు వతనంలో భోగ్ తీసుకుని వెళ్ళాను. బాబాను కలుసుకోవటంతో పాటు ఎవరి నిమిత్తం భోగ్ ఉంచబడిందో వారి గురించి కూడా బాబాకు గుర్తు చేశాను. ప్రత్యేకంగా ఈరోజు ఆదిరత్నాలు, ఇతర సేవల నిమిత్తం ఉన్నవారు, విశ్వసేవ కోరుకున్న వారందరికీ బాబా దగ్గరకు భోగ్ తీసుకెళ్లాను. బాబా ఆదిరత్నాలను వతనంలో అమర్చేశారు. సంగం యుగంలోని దాదీలు ముఖాలు ఎలా ఉన్నాయో వతనంలో కూడా అలాగే ఉన్నాయి. అలాగే మమ్మాను కూడా బాబా వతనంలో అమర్చేశారు. బాబా ఇలా అన్నారు, ప్రపంచంలో మనుషులు కూడా ఈ ప్రత్యేక 15 రోజులు తమ పితృదేవతల కోసం ఏదో ఒకటి దానం చేస్తారు. పండితులతో భోజనం పెట్టిస్తారు, దానమిస్తారు. కానీ అక్కడ అది స్థూల దాన సామగ్రి దానమవుతుంది. కానీ ఈరోజు బాబా తన పిల్లలను ఆదిరత్నాలను అమర్చేశారు. అందులో అందరూ దాదీలు ఉన్నారు మరియు దాదాలు కూడా ఉన్నారు. అలాగే పెద్ద అన్నయ్యలు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా మీ అందరినీ నేను అమర్చేశాను. మీ అందరికీ భోగ్ తప్పకుండా తినిపిస్తాను. ఎందుకంటే ఈరోజు ఆదిరత్నాల నిమిత్తంగా భోగ్ వచ్చింది. ప్రపంచంలో వారైతే భోగ్ను అందరికీ ఇస్తారు. అలాగే మీరు కూడా ఇస్తారా? కానీ ఈరోజు నేను అడుగుతున్నది, మరి ఆదిరత్నాలు ప్రపంచంలో అందరి ఆత్మలకు, విశ్వంలోని ఆత్మలకు ఏమిస్తారు అని. ఏమిచ్చి వెళ్తారు? అక్కడ పెద్ద దాదీలు ఉన్నారు. జానకి దాది, గుల్సార్ దాది, శాంతామన్ దాది, మనోహర్ దాది, వారందరినీ బాబా అమర్చేశారు. ముందుగా బాబా భోగ్ తినిపించారు. ఏదైతే మీరు తీసుకున్నారో అది తిరిగి తప్పకుండా ఇవ్వాలి కదా. అప్పుడు ఒక్కసారిగా బాబా భోగ్ థాలీని తెరిచారు, అందరికీ చూపించారు. అప్పుడు అందరూ ఆ భోగ్ థాలీని చూసి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే శాంతివనంలో, పాండవ భవన్లో, జ్ఞాన్ సరోవర్లో భోగ్ థాలీలు కూడా అక్కడ కనపడ్డాయి. దాన్ని చూసి వాళ్ళెంతో సంతోషపడ్డారు. వాళ్ళందరూ బాబాకి చాలా సమీపంగా వచ్చారు. బాబా కూడా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క డబ్బాలోని భోగ్ని తెరిచి తినిపిస్తూ ఉన్నారు. అందరూ చాలా సంతోషపడ్డారు. వారి ప్రేమ కూడా బాబా పట్ల, యజ్ఞం పట్ల ఉప్పొంగిపోతూ ఉంది. అప్పుడు బాబా ఇలా అన్నారు, చూడండి పిల్లలు, మీరు స్వీకరించి వెళ్తారు. కానీ అందరికీ దాన రూపంలో ఏదో ఒకటి తప్పకుండా ఇచ్చి వెళ్ళాలి అని. బాబా అందరికీ చాలా ప్రేమగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ భోగ్ని తినిపించారు. తర్వాత బాబా ఇలా అన్నారు, ఇప్పుడు మీరు కింద ఉన్న వారి కోసం, విశ్వంలోని ఆత్మల కోసం ఏమిస్తారు అని. 1 సెకండ్ పాటు అందరూ బాబా మాటలు విని ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఒక్కొక్క దాది విశ్వంలోని ఆత్మల కోసం శాంతిని, శక్తిని దానమిచ్చారు. బలం, ధైర్యం, ఉత్సాహాలు, ఆనందాలు, ఇలా అనేక శక్తులు వతనంలో ఎమర్చయ్యాయి. అప్పుడు బాబా ఇలా అన్నారు, చూడండి పిల్లలు, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా బాబా సూక్ష్మంగా మీ అందరినీ చూస్తూ ఉన్నారు. మీరు ప్రపంచ క్షేమం కోరి సేవ కోసం సిద్ధమయ్యారు. కాబట్టి మీరు విశ్వంలోని ఆత్మలకు ప్రత్యేకంగా గుణాలు, ధైర్యం, సాహసం ఇవన్నీ ఇవ్వాలి. వారిలో మీరు ధైర్యం నింపాలి. ఎవరూ నిరుత్సాహపడకూడదు. బాబా అందరికీ గొప్ప ప్రేరణ ఇస్తున్నట్లుగా అనిపించింది. తర్వాత బాబా ఇలా అన్నారు, సాకార్ వతనంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు అని నన్ను అడిగారు. అప్పుడు నేను బాబాకు ఇలా జవాబిచ్చాను, బాబా ప్రతి ఒక్కరూ తమ శక్తి ప్రకారం ఏదో ఒక సేవ చేస్తూ ఉన్నారు. సమావేశాలు వంటివి కూడా జరుగుతున్నాయి అని. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఇప్పుడు బాబా కూడా ఇక్కడ వతనంలో కూర్చుని చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో పిల్లలు అంటారు, ఇప్పుడు స్థలం చాలా చిన్నది అయిపోయింది, ఇక్కడ చోటైతే లేదు, అనుమతి లేదు అని. కానీ రాబోయే కాలంలో ఏ ఆత్మలైనా, ఎలాంటి వారైనా పరిగెత్తుకుంటూ, దూసుకుంటూ బాబా ఇంటికి చేరతారు. బాబా అదృశ్యాన్ని తన ముందు ఎమర్చేస్తూ చూస్తున్నారు. తర్వాత
బాబా ఈరోజు వతనంలో జగదీష్ భాయ్ని, రమేష్ భాయ్ని వారందరినీ ఎమర్జ్ చేసి భోగ్ని స్వీకరింపచేశారు. అలాగే క్రింద సాకార వతనంలో ఉన్న పిల్లలందరికీ హృదయపూర్వకంగా ప్రియ స్మృతులను ఇచ్చారు. కన్యలు కూడా బాబాకి ప్రియ స్మృతులను తెలిపారు. ఆ తర్వాత బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకొని నేను కిందకు వచ్చేసాను. అచ్చా, ఓం శాంతి.